వెల్కమ్ టు లక్కీ లోటస్. అదిగో స్క్రీన్ మీద ఉంది చూసారా, అది గంగవల్లి ఆకు అంటారు. దాన్ని కొంతమంది గంగవాయిల ఆకు అని కూడా అంటారు. అది నాకు తెలియదు. చాలా మలిచిపోతే టెర్రస్ గార్డెన్లో అది పిచ్చి మొక్కలు అనుకొని పీకేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు చాలా విచ్చుకొని పూలన్నీ ఎల్లో కలర్లో ఉండి చాలా క్యూట్గా బొకేలాగా విచ్చుకుందనమాట. పూలతోటి మొత్తం నిండిపోయి అది పీక బుద్ధి కాలేదు. తర్వాత నేను ఫోటో తీసి గూగుల్లో సెర్చ్ చేస్తే దీని వివరాలన్నీ అర్థమైనాయి. ఇది ఎడిబుల్ అని అర్థమైందనమాట. అదిగో అవి తీసేసుకొని పూలును కాయలు ఉంటాయి, అవి తీసేసుకొని క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టొమాటో కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్లీనింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మట్టికి నేలబారుగా పెరుగుతుంది అది. అందుకని బాగా క్లీన్ చేసుకొని వాడుకోవాలి. కాడలతో సహా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బాండీ పెట్టుకొని నూనె వేసి దానిలో తాలింపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు అవి వేసేసి పోపు వేగిన తర్వాత ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటాలు అవి కూడా వేసేసి కొంచెం మగ్గంగానే ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆకుకూర, గంగవల్లి ఆకుకూర, అది కూడా వేసేసేయాలి. కాడలు ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం టేస్ట్కి సరిపోయినట్టుగా ఉప్పు, పసుపు, కొంచెం పంచదార, ఆ తర్వాత చిన్న రెబ్బ చింతపండు వేసేసి కలుపుకొని ఫ్లేమ్ని తగ్గించుకొని సిమ్లో ఉంచి అలా మగ్గనియాలి. మూత పెట్టకుండా ఉంటే ఆకుకూరలు చాలా బాగుంటాయి. ఆ తర్వాత కారం కూడా యాడ్ చేసేసుకోండి. అయిపోయింది ఆల్మోస్ట్. అది పులుసు కూర. ఇది ఇలా ఉంటే ఇలా కూడా వేసుకోవచ్చు, లేదా కొంచెం బైండింగ్గా ఉండాలి, కొంచెం గ్రేవీగా ఉండాలంటే కొంచెం డైల్యూట్ చేసి ఆ తర్వాత కొంచెం వాటర్ తీసుకొని శనగపిండి కలిపేసి ఆ శనగపిండి వాటర్ని అందులో పోసేసి ఒకసారి కలయబెట్టి 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే అది చక్కగా కాంపాక్ట్గా బైండింగ్గా అయిపోయి కలుపుకోవడానికి బాగుంటుందన్నమాట. అయిపోయింది. ఇదే విధంగా చేసేసుకుంటే పులుసు కూర రెడీ అయిపోయింది. దీనికి వేరే బౌల్లో తీసుకొని నేను ఫినిషింగ్ టచ్గా ఏం చేశానంటే కొంచెం ఆవ నూనె యాడ్ చేశాను, పచ్చిది. అది అసలు వేయడం వల్ల అదిరిపోయింది. ఆ ఫ్లేవర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంది. నేను ఇప్పటికీ గోంగూర, తోటకూర, బచ్చల కూర ఈ పులుసు కూరలు చేశాను, తిన్నాను. కానీ వాటన్నిటికన్నా ఈ ఆకుకూర చాలా టేస్ట్గా ఉంది. న్యూట్రిషనల్గా కూడా దీనిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫిష్లో మాత్రమే లభ్యమయ్యేవి ఇందులో ఉండటం దీని ప్రత్యేకత. ఆకు దొరికితే మాత్రం వదిలిపెట్టవాకండి. థ్యాంక్ యూ.